హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇదైతే ఈ వీడియోలో నేను మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నా గైస్. సో ఇదైతే ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే మినిమం అయితే ఒక 500 లైక్స్ అయితే మీరు ఇక్కడ కొట్టేయండి గైస్. సో ఎందుకోసం అంటే సో ఈ న్యూస్ అయితే మనం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ నిదానంగా అయితే ఇక్కడ ఫామ్ అయితే అవుతుంది గైస్. సో ఇంకని మనం ఫస్ట్ మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే సో మీతో అయితే ఫస్ట్ అయితే నేను మార్కెట్ గురించి అయితే డిస్కషన్ అయితే చేయాలి. ఎందుకోసం అంటే మార్కెట్ మనం చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ అయితే మనకు కొద్దిగా రెడ్గా అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు 20 డేస్కి అయితే కొద్దిగా పాజిటివ్గా అయితే మార్కెట్ అయితే మూవ్ అయితే అవుతూ ఉన్నింది. సో ప్రజెంట్ మనం ఏం చేయాలంటే సో బీటీసీ కానీ మనం చూసుకుంటే బిట్ కాయిన్ కానీ ఇప్పుడు మనకి 1,05,000 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది గైస్. సో ప్రజెంట్ ఇది ఏంటంటే మనకు హాల్ టైమ్ అయిన టచ్ చేసుకొని అయితే డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా అయితే వెయిట్ చేయండి. సో మళ్ళీ డౌన్కి అయితే వస్తుంది. సో మనమైతే ఇక్కడ బీటీసీకి సంబంధించిన ఫ్యూచర్ కాల్స్ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తున్నాం గైస్. సో ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో అయితే నేనైతే మీకు టెలిగ్రామ్ లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ అయితే ఫాలో అయితే అవ్వాలి. ఎందుకోసం అంటే సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే ముందుగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇక్కడ పోస్ట్ చేస్తాము. సో అక్కడ నుంచి అయితే మీరేంటంటే రెగ్యులర్గా అప్డేట్స్ పొందుతూ ఉంటారు. అలాగే ట్రేడింగ్ సంబంధించినవి కూడా ఏంటంటే నేను అక్కడైతే చెప్తూ ఉంటాను. సో ఫ్యూచర్ ట్రేడింగ్స్ చేసే వాళ్ళైతే అక్కడ చేసుకుంటూ ఏంటంటే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు 1 to 2% ప్రాఫిట్ అయితే మీరైతే తీసుకోవచ్చు నేను ఇచ్చే కాల్స్లో అయితే. అలాగే మనం ట్రేడింగ్ సంబంధించిన కాల్స్ కూడా నేను అక్కడ ఇస్తూ ఉంటాను క్రిప్టో రిలేటెడ్ అయితే గైస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే బీటీసీ అయితే ప్రజెంట్ మనం ఎలాంటి పొజిషన్స్ అయితే తీసుకోకండి. సో ఆల్రెడీ మీరు నేను పాత అంటే ఓల్డ్ టైమ్స్లో నేను చెప్పినవి తీసుకుంటే సో అవి ఆల్రెడీ మీరు ఎగ్జిట్ అయిపోయింటారు. సో మంచి ప్రాఫిట్ నుంచి అయితే సో ప్రజెంట్ డౌన్కి అయితే రానియండి. సో ఇప్పుడు షార్ట్ కూడా ఎవరు చేయాల్సిన పని అయితే లేదు. అది కూడా షార్ట్ చేయడం కూడా నేను మీకు ఫ్యూచర్లో అయితే ఒక వీడియో చేస్తాను, ఎలా మనం క్రిప్టోని షార్ట్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు అనేసి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి XRP చూసుకోండి. సో ఇవన్నీ నేను మీకు 6 మంత్స్ నుంచి చెప్తున్నా వీటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ మంచి ప్రాఫిట్స్ అయితే బయటకు వచ్చింటారు. సో ఏడిఐ కానీ చూసుకుంటే సో పోల్కా డాట్ చూసుకోండి. సో మనం ఫ్యూచర్ కాల్ అయితే మనం 2.70 దగ్గర అయితే ఫ్యూచర్ కాల్ ఇచ్చాం. దగ్గర మన పోల్కా డాట్ రీసెంట్ టైమ్స్లో $5 వరకు అయితే వెళ్ళింది గైస్. సో మనం పెట్టిన మనీకి డబుల్ అమౌంట్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఫ్యూచర్ కాల్లో సో చాలామంది మార్జిన్ తీసుకొని కూడా ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి సో మంచి ఎర్నింగ్స్ అయితే మన పోల్కా డాట్లో కనిపిస్తున్నాయి. సో మళ్ళీ పోల్కా డాట్ కూడా డౌన్కి అయితే వస్తుంది. సో మీరైతే రెగ్యులర్గా నా వీడియో చూస్తుంటే నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాను. సో మన ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి ఎర్నింగ్సే నేను మన ఛానల్ ద్వారా అయితే ఇస్తున్నాను. అలాగే బీజీపీ చూసుకోండి. బీజీపీ మనకి $3 2.57 దగ్గర వచ్చినప్పుడు నేను మిమ్మల్ని బై చేయమన్నాను. సో రీసెంట్గా మనం చూసుకుంటే 5.70 USDT వరకు అయితే మన పోల్గా డాట్ అయితే రావడం అయితే జరిగింది. సో పై రిలేటెడ్ నేను ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి మీకు ప్రతిదీ ప్రొవైడ్ అయితే చేస్తున్నా గైస్. సో ఇలా మన ఛానల్లో మీరు చూసుకుంటే నేను చెప్పిన ప్రతి కాయిన్ అయితే మీకు ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసి అయితే పెడుతుంది. సో కాస్పా కూడా చూసుకోండి. నేను ఇది డౌన్ అయ్యే టైంకి మిమ్మల్ని ఎప్పుడు కూడా దీన్ని అయితే నేను ఎడ్జ్ చేయమని అయితే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. సో ఇది కూడా మంచిగా అయితే ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అయితే ఇస్తుంది. సో కాస్పాన్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతుంటే చాలా కాయిన్స్ అయితే మనకి ఇక్కడ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. సో సిబాయిను గురించి కూడా ఏమైనా న్యూస్ అయితే వస్తే, ఎందుకంటే ఇప్పుడు డెవలపర్స్ దీన్ని అయితే కొద్దిగా ట్రై అయితే చేస్తున్నారు కాబట్టి సో కొద్దిగా వెయిట్ చేయండి. సిబాయిను హోల్డర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఏంటంటే మీరు సిబాయిను అయితే కొంటూనే ఉండండి. సో కొద్ది మొత్తంలో అయితే మీరు బై చేస్తూనే ఉండండి. సో సిబాయిను గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా మన ఛానల్లో అయితే నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. సో అలాగే చూసుకుంటే మనం ప్రతి కాయిన్ అయితే మనం చెప్పిన ప్రతి కాయిన్స్ మిమ్మల్ని స్ట్రాంగ్గా నేను హోల్డ్ చేయమని కాయిన్స్ అన్ని మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇదైతే మనకు ఒక గుడ్ న్యూస్. సో మీరైతే ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మిడిల్లో ఎలాంటివి జరిగినా సరే మళ్ళీ నేను కొత్త కాయిన్స్ అయితే ఇక్కడ చెప్తూ ఉంటాను. సో ఆల్రెడీ లాస్ట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, సో హై వాల్యూస్లో కొన్న వాళ్ళైతే కింద మెసేజ్ అయితే చేయండి. సో దానికి తగ్గట్టు నేనైతే మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఇంక మనం మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే గైస్, సో ఇక్కడ మనకి చూసుకుంటే సో ఇక్కడ మనకి ఇండియన్
ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు. సో ఇది క్రిప్టో వరల్డ్‌ని అయితే ఖచ్చితంగా అయితే చేంజ్ అయితే చేసేస్తుంది గైస్. సో దీని గురించి అయితే మనం ఈరోజు డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. నేను దానికైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా టు రిలీజ్ క్రిప్టో రెగ్యులేషన్ పేపర్ ఇన్ జూన్ 2025. సో జూన్ 2025లో వీళ్ళైతే ఇక్కడ ఒక పేపర్ అయితే రెగ్యులేషన్ పేపర్ అయితే రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నారు గైస్. సో దీంట్లో డిస్కషన్ చూసుకుంటే మెయిన్ పాయింట్స్ అయితే ఇండియా విల్ publish a crypto regulation discussion paper in June 2025. The paper aims to invite stockholders' inputs on crypto oversights. This makes a key step towards formalizing ఇండియన్ క్రిప్టో పాలసీ. సో చూసుకుంటే మనకి చాలా లైక్ 2-3 ఇయర్స్గా అయితే మనం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. సో క్రిప్టో ఇండస్ట్రీ అయితే ఇండియాలో ఒక మంచి భూమి అయితే తీసుకొని వచ్చింది. సో ఆ తర్వాత అయితే మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ చాలా రెగ్యులేషన్స్ అంటే కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ వల్ల ఏమన్నా క్రిప్టోకి సంబంధించిన వీడియోస్ చేసినా కూడా వాళ్ళని జైల్లో వేస్తాం, ఇలా చాలా అయితే చెప్పుకొని వచ్చారు. సో ఆ తర్వాత అయితే దీని మీద ట్యాక్స్ వేస్తానన్నారు. సో అక్కడి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ 30% ట్యాక్స్ వేసినప్పుడు అయితే ఇండియన్ ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయో, సో ఏదైతే టెక్నాలజీ పరంగా సో డిజిటలైజ్డ్ పరంగా ఉన్న ఇవన్నీ ఏంటంటే కొద్దిగా డౌన్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ వల్ల వీళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందంటే సో గవర్నమెంట్కి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది సో 30% ట్యాక్స్ పడడం వల్ల ఏంటంటే ఈ ఒక్క మార్కెట్లో ఏంటంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే ఖచ్చితంగా డౌన్ అయిపోతారు. సో ఆ తర్వాత ఏంటంటే ఇండియాలో ఏ రకమైన డిజిటల్ ఇన్నోవేషన్స్ అయితే మనం చూడలేము గైస్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొని రావడానికి అయితే చూస్తున్నారు. సో మనం చూడాలి జూన్ 2025 అంటే జూన్లో ఏం జరిగిపోతుంది. సో ఇంకా జూన్ అంటే మనకి 1 డేనే ఉంది కాబట్టి సో వీళ్ళైతే ఇక్కడ సిగ్నిఫికెన్స్గా అయితే కొన్ని రెగ్యులేషన్స్ని అయితే ఇక్కడ వీళ్ళు చేయబోతున్నారు. సో అది కూడా ఏంటంటే కంట్రీ స్టాండ్స్ ఆన్ డిజిటల్ అసెట్స్ విచ్ హ్యాస్ బీన్ లార్జ్లీ అన్సర్టైన్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన 2017 నుంచి ఏంటంటే ఇక్కడ రకరకాలుగా గవర్నమెంట్కి అండ్ క్రిప్టోకి సంబంధించిన బిజినెసెస్కి అయితే ఇక్కడ చాలా వరకు అయితే అన్సర్టనిటీ అయితే రావడం అయితే జరిగింది. సో దాని నుంచి ఏంటంటే కొద్దిగా ఫైట్ చేసుకుంటూ సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సో అక్కడ వెళ్ళిన తర్వాత సో క్రిప్టోని ఒక అసెట్గా చూసేటట్టు సో ట్రేడ్ చేసుకోవచ్చు అనేసి అయితే అక్కడ మనకి స్టేట్మెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ తర్వాత అయితే కూల్ ఆఫ్ అయితే అయింది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ మంచి భూమి వచ్చింది. సో చాలామంది ఎవరైతే సో ఆ టైంకి ఏంటంటే చాలా తక్కువ మంది అయితే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియన్ వైడ్గా చూసుకుంటే సో చాలామంది అయితే మంచిగా ఎర్న్ చేసుకున్నారు. అక్కడ నుంచి అయితే న్యూ ఐడియాస్ అయితే థాట్స్ అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది గైస్. సో చూసుకుంటే ఏంటంటే ఈ పేపర్లో అవుట్లైన్స్ అయితే మనం చూసుకుంటే ఏంటంటే పబ్లిక్ ఆప్షన్స్ కానీ సో రెగ్యులేటరీ ఆప్షన్స్ కానీ సో అలాగే ఏంటంటే ఈ గవర్నమెంట్ దీన్ని ఎలా డీల్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే వాళ్ళు కూడా ఏంటంటే సో ఈ ఒక ఫీల్డ్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న బిజినెస్ చేసేవాళ్ళు స్టార్టప్స్ ఏదైతే ఏఐకి సంబంధించినవి క్రిప్టోకి సంబంధించింది బ్లాక్ చైన్కి సంబంధించిన వాళ్ళని అయితే ఇక్కడ వీళ్ళైతే ఓవర్ సైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో దీనైతే ఒక కంటిన్యూస్ గ్రోత్గా అయితే ఇక్కడ చూడబోతున్నారు. సో ఇక్కడ స్టాక్ హోల్డర్స్ని కానీ ఎంగేజ్ చేయబోతున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ కీ ఫోకస్ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దీనికి ఒక మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇండియాలో చాలా ఎక్స్చేంజెస్ అయితే ఆల్రెడీ ఇక్కడ పోరాడుతున్నారు. సో ఇక్కడ కోర్టులో కానీ అలాగే చూసుకుంటే గవర్నమెంట్స్తో కానీ సో ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి బిజినెసెస్ అండ్ స్టార్టప్స్ అన్నీ ఆగిపోతాయి. సో బయట నుంచి వచ్చే ఫండింగ్ ఏదైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోతుంది కాబట్టి సో దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా అయితే చాలా వరకు అయితే మనం ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో ఈ ఒక టెక్నాలజీస్ని మిగతా కంట్రీస్ అడాప్ట్ చేసుకునేసారనుకోండి సో వాళ్ళు ఏంటంటే మనతో బిజినెస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి సర్వీస్ బేస్డ్గా అయితే సాఫ్ట్వేర్లో అయితే సెటిల్ అయిపోయింది ఇండియా అయితే. సో మిగతా కంట్రీస్ అన్నీ ఇక్కడ చాలా టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుని ఏంటంటే సర్వీస్ అనేది మన ఇండియా నుంచి అయితే చేయించుకుంటున్నారు. సో క్రిప్టో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వేయలేదనుకోండి సో ఖచ్చితంగా ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మిగతా కంట్రీస్ అన్నీ ఇక్కడ డెవలప్మెంట్ని అడాప్ట్
చేసుకునేసి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి సర్వీస్ బేస్ చేసుకొని మనల్ని మళ్ళీ అయితే కూలోళ్ళని అయితే చేసేస్తారు గైస్. సో లేబర్ అయితే ఖచ్చితంగా ఇండియా అయిపోతుంది కాబట్టి సో ఈ టైంలో అయితే మనకున్న గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా వరకు అయితే ఇండియాని డెవలప్ చేయడానికి అయితే ఫోకస్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళు కూడా అయితే ఇక్కడ ముందుకైతే వచ్చి అయితే ఈ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క క్రిప్టో కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, లీగల్ ఎక్స్పర్ట్స్ని కానీ, అలాగే పబ్లిక్ని కానీ ఇక్కడ బేస్ చేసుకొని అయితే ఇక్కడ ఒక రూల్స్ అయితే ఇక్కడ సెట్ చేయబోతున్నారని అయితే మనకు కనిపిస్తుంది గైస్. సో రెగ్యులేషన్స్ అయితే రావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ట్యాక్స్ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కొన్ని లైక్ కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఇక్కడ వీళ్ళు రికవర్ చేయాలనుకున్నాను. ఏదైతే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కానీ, సో యాంటీ మనీ లాండరింగ్ మెజర్మెంట్స్ కానీ, అదే చూసుకుంటే ఏంటంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ అలైన్మెంట్స్ కానీ, వీటి మీద కూడా ఏంటంటే ఇక్కడ కవర్ చేయాలని చూస్తున్నారు. సో వీటిని కూడా ఏంటంటే స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి. సో ట్యాక్స్ని కూడా అయితే 30% ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ. సో దానికైతే ఏమైనా స్లాబ్స్ పెడితే బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఎలా అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేస్తున్నాం సో అలా స్లాబ్ తీసుకొని వస్తే ఇది నా అభిప్రాయం అనుకుంటున్నాను. నా అభిప్రాయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలా ఏమైనా తీసుకొని వస్తే బాగుంటుంది. లేకపోతే స్టాండర్డ్గా ఒక 18% కానీ 15% ట్యాక్స్ కానీ పెడితే సో దానివల్ల ఏంటంటే ఈ ఇండస్ట్రీ గ్రోత్ అవుతుంది. సో చాలామంది కొత్త వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్స్లో అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ట్రై చేస్తారు గైస్. సో చూద్దాం సో ఏం జరగబోతుంది. అలాగే చూసుకుంటే ఇంపాక్ట్స్ ఆన్ క్రిప్టో ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా చూసుకుంటే సో ఈ రెగ్యులేషన్స్ వల్ల అయితే ఒక క్లియర్ రెగ్యులేషన్ రోడ్ మ్యాప్ అనేది అయితే ఇక్కడ మనకైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్గా అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు. స్టార్టప్స్ అనేటివి న్యూగా ఇంకా క్రియేట్ అవుతాయి. సో ఇండియా నుంచినే న్యూ బ్లాక్ చైన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే మనకు క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మనలాంటి రిటైలర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఫోకస్ అయితే చేస్తాం గైస్. సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఎక్స్చేంజెస్ దట్ హ్యావ్ లాంగ్ ఫేస్ రెగ్యులేషన్ అన్సర్టెనిటీ. సో ఈ ఎక్స్చేంజెస్కి అయితే ఇక్కడ చాలా మన కోసం అయితే వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకందరికీ ఈ అన్సర్టెనిటీని ఫేస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఒక మంచి రెగ్యులేషన్స్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. సో ఇది జూన్లో మనకు కంప్లీట్గా అయితే అవ్వదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే స్లోగా ఫోకస్ అయితే ఈ టెక్నాలజీ మీద అయితే పెడుతున్నారు. సో ఒకేసారిగా దూకకుండా ఏంటంటే స్లోగా అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఫోకస్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కూడా ఏంటంటే క్రిప్టోని అయితే అడాప్ట్ చేసుకుంటున్నారు. సో మన ఎనిమి కంట్రీ అయిన పాకిస్తాన్ కూడా ఏంటంటే అమెరికాతో మాట్లాడుతూ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే క్రిప్టోని ఇక్కడ అడాప్ట్ చేసుకొని సో ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఇండియా కూడా సో చాలా ఫాస్ట్గా అయితే ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎందుకంటే వరల్డ్లోనే ద 4th లార్జెస్ట్ ఎకానమీగా అయితే గ్రో అవుతుంది. సో ఇక్కడ క్రిప్టో అనేది అయితే ఫ్యూచర్ని అయితే రూల్ చేస్తుంది. సో అది మన అందరికీ తెలుసు కాబట్టి సో దీన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటే సో మనం ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యి ఏంటంటే ఎకానమీ పరంగా కూడా ఏంటంటే 3rd ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి గైస్. సో దీనికోసం అయితే ఖచ్చితంగా ఇక్కడ కీ మూమెంట్గా అయితే వీళ్ళు దీన్ని తీసుకోబోతారు కాబట్టి సో ఈ ఒక ఇన్నోవేషన్స్ని వీటినన్నిటిని మెయింటైన్ చేయాలంటే సో గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఖచ్చితంగా అయితే కొన్ని సజెషన్స్ అయితే పీపుల్స్ నుంచి కూడా కావాల్సింది అయితే వస్తుంటుంది. సో మీరు కూడా ట్విట్టర్లో ఇలా ఏమైనా గవర్నమెంట్ దీనికి సంబంధించిన పోస్ట్ చేసినా కూడా మీ ఒక అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కింద ట్వీట్ అయితే చేస్తూ ఉండండి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫోకస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇండియా ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇండియా క్రిప్టో కమ్యూనిటీ ఈస్ వాచింగ్ క్లోజ్లీ వైల్ పాస్ట్ యాక్షన్స్ లైక్ 30% ట్యాక్స్ ఆన్ క్రిప్టో గెయిన్స్ అని ఇక్కడ ఉంది. సో వీ సీన్ యాజ్ ఏ రిస్ట్రిక్టివ్ దిస్ అప్కమింగ్ పేపర్ మైట్ ప్రో ద వే ఫర్ మోర్ బ్యాలెన్స్డ్ పాలసీస్ దట్ సపోర్ట్ ఇన్నోవేషన్స్ వైల్ మెయింటైనింగ్ ఓవర్సైట్. సో చూసుకోవచ్చు మనం పాస్ట్ యాక్షన్స్ కానీ చూసుకుంటే ఈ 30% ట్యాక్స్ ఆన్ క్రిప్టో గెయిన్స్ మీద అయితే పెట్టారు కదా. సో దీని మీద అయితే చాలా క్లోజ్గా అయితే మన వాళ్ళు కూడా చూస్తున్నారు. సో దీన్ని కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ తగ్గించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనం వెయిట్ చేద్దాం గైస్ సో ఏం జరగబోతుంది అనేసి. సో మీరైతే మన ఛానల్ని అయితే కంటిన్యూస్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. సో దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే ముందుగా అయితే ఉంటాను గైస్. సో మన డిజిటల్ ట్రేడర్ తెలుగుని అయితే మీరే సపోర్ట్ చేశారనుకోండి సో ఫ్యూచర్లో ఎలాంటి ఇవున్నా సరే మనం అయితే ఇక్కడ దగ్గర ఉండి అయితే మీకు సాల్వ్ చేయడానికి అయితే చూస్తాం. ఇప్పుడు కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మన యూట్యూబ్లో మీరు ఇక్కడ కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తున్నా. సో మీ అందరికి తెలుసు దీని గురించి అయితే. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా 500 లైక్స్ ప్లస్ అయితే రావాలని అయితే నేను కోరుకుంటున్నాను గైస్. సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.